స్వాతంత్ర్య సమరయోధులైన స్వర్ణ నాగయ్య వారసులుగా తమకు వచ్చిన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టి తమ స్థలం తమకు దక్కేలా ప్రభుత్వం అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని బాధితురాలు శోభారాణి తెలిపారు. నా పేరు శోభారాణి. మేము మాసాపేటలో సర్కిల్లో ఉన్నాము. మా స్థలం వచ్చి ఖలీల్ నగర్, కుమ్మర్కుంట అలియాస్ ఖలీల్ నగర్, 59 B1 B1 59 B1 B2 సర్వే నెంబరు. ఇక్కడ మా జేజబ్బకు 5 ఎకరాలు భూమి ఇచ్చిన్నారు. ఫ్రీడమ్ ఫైటర్ మా జేజబ్బ స్వర్ణ నాగయ్య. 59 B1 B1 59 B1 B2లో ఆయనకు 5 ఎకరాల స్థలం ఇచ్చినారనమాట. అప్పట్లో ప్రభుత్వము ఇచ్చినప్పటికీ వారసత్వం కింద రీత్యా మాకు వచ్చింది ఈ స్థలము. మాకు 59 B1 B1 59 B1 B2 2 సర్వే నెంబర్లు కలిసిన్నాయి. మాకు 3 ఎకరాల 79 సెంట్ల పైకి 1 ఎకరా 30 సెంట్లు అల్లిపిరా అనే అతను ఇద్దరు మా వారసత్వంలో ఇద్దరు అమ్మేస్తున్నారని ఒక డాక్యుమెంట్ వాళ్ళు చేసుకోన్నారు. ఒక డాక్యుమెంట్కు మొత్తము 5 ఎకరాల భూమిని కబ్జా చేసేసినారు. 1 ఎకరా 30 సెంట్లు మా స్థలాలు కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. వైసీపీ నాయకులు, కార్పొరేటరు శంషీరు, ఇంకా వచ్చి జమీలు, అల్లావుద్దీను, ఇంకా ఇతను హమీదుద్దీను, గయాజుద్దీను, ఇంకా అబ్దుల్ ఖాదరు, అతని పేరు లేదు సార్, ముఖ్యమైన ఆయన ఉన్నాడు. వైసీపీ నాయకుడు, పెద్ద నాయకుడు, అంజద్ బాషా వాళ్ళ తమ్ముడు అతను. వాళ్ళు వచ్చేసి వీళ్ళకంతా పెద్ద నాయకులు అనమాట. ఆడ ఖాళీగా స్థలాలు ఉంటే ఆడ ఆక్రమించుకుంటా ఉన్నారు వీళ్ళు. మా సర్వే నెంబరు యూజ్ చేసుకొని ఒకే సర్వే నెంబర్ అయిందానా, ఈ సర్వే నెంబర్ మా స్థలాలకు కూడా డాక్యుమెంట్లు వాళ్ళు రెడీ చేసుకుంటా ఉన్నా కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఈ అధికారులు పట్టించుకోవడం లేదు. 10 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాను నేను. 10 సంవత్సరాలుగా నాకు న్యాయమే జరగడం లేదు. నేను ఎవరి దగ్గరికి పోయినా కూడా నాకు న్యాయం జరగలే. శివరామరెడ్డి 5 సంవత్సరాలుగా నాకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిప్పుకున్నాడు. 5 సంవత్సరాలు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు నాకు న్యాయం జరగలే. వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారని ఒక ఎండార్స్మెంట్ మాత్రం ఇచ్చినాడు ఎంఆర్ఓ శివరామరెడ్డి సారు. ఇచ్చినారు కానీ నాకు మీ స్థలమే అంటాడు కానీ ఒక్కరు కూడా మాకు న్యాయం జరగలే. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ అధికారులను కానీ ఒక్కటే మాట అడుగుతూ ఉన్నాను నేను. మా స్థలాలు వేరే వాళ్ళు కబ్జా చేసింటే ఎంతలో మీరు పరిష్కారం చేయకూడదు. అన్నీ మా దగ్గర జెన్యున్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫ్రాడ్ ఉన్నాయి. ఫ్రాడ్కు జెన్యున్కు మీకు తేడా తెలియలేదంటే అది ఒక సిగ్గుచేటుగా ఉంది. వీళ్ళ దృష్టిలో వీళ్ళే అధికారులు, రెవెన్యూ అధికారుల వల్లనే నా బతుకు ఇటు అయిపోయింది. నన్ను తిప్పుకొని వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అనమాట. నన్ను ప్రతిరోజు తిరుగుతా ఉన్నాను. నాకు న్యాయం జరగడంలే. నాకు వాళ్ళ డాక్యుమెంట్లు వచ్చేసి క్యాన్సిల్ చేయించాలా, క్యాన్సిలేషన్కు పెట్టాలా వాళ్ళ డాక్యుమెంట్స్. వాళ్ళను క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలా. నా స్థలము నాకు ఇప్పించాలా.